మీకు ఒక గుడ్ న్యూస్. మీరు విమానం ఎక్కి ఆకాశంలో చక్కర్లు కొట్టాలనుందా? ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా? మీరేమీ ఫికర్ పడకండి. మన తెలంగాణలోనే 12 ప్రాంతీయ విమానాశ్రయాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేసేస్తోంది. ఇదే విషయమై కేంద్రంతో సైతం ఒప్పందాలు చేసుకునేందుకు పూర్తి వెసులుబాటు వచ్చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అనుమతినిచ్చింది. భూసేకరణ సైతం పూర్తయింది. ఇక గతంలో నడిచి మూతబడ్డ వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం విమానాశ్రయాలను పునరుద్ధరించాల్సి ఉంది. మరికొన్ని ప్రాంతాలలో భూమిని సేకరించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రం నలుమూలలకు విమానంలో తక్కువ ధరలో ప్రయాణించేందుకు మార్గం సుగమం అయినట్లే. అయితే ఈ విమానాశ్రయాలు స్థానిక అవసరాలు మాత్రమే తీర్చేలా ఉండబోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అరగంట నుండి గంట ప్రయాణానికి కనిష్టంగా రూ. 2,500 మాత్రమే ఛార్జ్ ఉండబోతోంది. ప్రయాణ కాలం, దూరములను బట్టి ఛార్జీ వసూలు ఉంటుందట. చివరిగా ఇంకో మాట, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం అన్ని చోట్ల హెలిప్యాడ్లు సైతం నిర్మాణం కానున్నట్లు సమాచారం. సో మరికొంత కాలం తర్వాత ఇప్పుడు క్యాబ్లలో తిరుగుతున్నట్లు లోకల్ విమానాల్లో తిరగబోతున్నాం అన్నమాట.